నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను జమీమా. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అంబేద్కర్ గారు. ఈయన ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల మీద ఆయన వంతుగా కృషి చేస్తూ ప్రజల తరపున గొంతు విప్పి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల పట్ల సరైనటువంటి అవగాహన కల్పించే దిశగా అంబేద్కర్ గారు ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాల్లో ఆయన గొంతుకును వినిపించారు. అయితే ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన చెప్పే అంశాలేంటో, తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి తప్పు ఒప్పులు ఎలా ఉన్నాయో, ఇలాంటి తదితర అంశాల మీద మాట్లాడడానికైతే మనతో పాటు ఉన్నారు. అదేంటో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అంబేద్కర్ గారు. అందరికీ నమస్కారం. మీరు బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే చాలా విషయాల్లో ఇప్పటి వరకు మేము చూస్తూనే ఉన్నాము. చాలా విషయాల మీద కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల మీద వ్యతిరేకంగా మీ పోరాటం మీరు చేస్తూ ఉన్నారు. అయితే 2029 ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీరు మీ తరపు నుండి రూఢీగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను బట్టి మీరు ఆ విషయాన్ని డిక్లేర్ చేస్తున్నారా, లేదంటే ఇంకేమన్నా అంశాలు ఉన్నాయంటారా? ఈ మీడియా ద్వారా ప్రజలకు క్లియర్గా చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము నిత్యం 6 గ్యారెంటీల మీద ఏదో విధంగా పోరాటం చేస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు నడిపించినప్పుడు కూడా పబ్లిక్ను ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు అవసరం ఉంటేనే పథకాలను ఓపెన్ చేసి ప్రజలను మెప్పించారు. కాంగ్రెస్ కూడా అదే విధంగా ప్రజలకు ఏమో చేస్తామని బయటకు వచ్చారు. కానీ ఈ 16 నెలల ఏదైతే పాలిస్తున్నారో ఈ 6 గ్యారెంటీల ఊసు ఎక్కడ తీస్తలే. అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ రానికే అంశాలు మేము భారతీయ జనతా పార్టీ జాతీయవాదంలో ఏవేవైతే పార్టీ పెట్టినప్పుడు ఏవైతే సిద్ధాంతాలు తీసుకొచ్చినా ఆ సిద్ధాంతాలన్నీ పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము రూలింగ్ ఎందుకు వస్తున్నామని చెప్తున్నామంటే, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ దోచుకొని అప్పుల కుప్ప చేసి ఎక్కడెక్కడ ఉన్న మంత్రుల ఇంట్లో కానీ, ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ కూతురు అయిన కవిత అక్క గారు, ఆమె ఢిల్లీ కాదు ఈ తెలంగాణ పేరు ఢిల్లీ, పంజాబ్ మొత్తం దేశంలో నిలబడేటప్పుడు లిక్కర్ స్కామ్లో ఇరికింది. స్వయాన ముఖ్యమంత్రి బిడ్డే ఒక ఎమ్మెల్సీ అట్లాంటి వాళ్ళు ఇరికిరంటే వాళ్ళకు ప్రజల మీద ఏం అవగాహన. సరే బీఆర్ఎస్ పక్కన పెడదాం, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఎప్పుడు అధికారంలో వస్తారో వాళ్ళు కలలు కనాలి. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఎట్లు ఇచ్చారంటే ప్రతి మహిళకి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి మన ఉమెన్స్ డే నుంచి, ఆదాని అంబానీ లాగా నేను మీకు అభివృద్ధి చేస్తా అంటారు. మరి అదాని అంబానీ వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుకొని బిజినెస్ చేస్తారు. మరి నువ్వెన్ని ఇప్పటిదాకా ఎన్ని కోట్లు ఇచ్చినావు మహిళలకు? 2500 రూపాయలు ఇంట్లో ఉన్న మహిళకి ఇస్తాను, ఇప్పటిదాకా వాళ్ళ అకౌంట్లో వేయలేవు. చదువుకునే అమ్మాయికి స్కూటీ అవన్నీ ఇస్తాను, అది ఇప్పటిదాకా వేయలేవు. ఫ్రీ బస్ అನ್ನು గవర్నమెంట్ టోకరా చేస్తుంది. మొన్నటికి మొన్న శివరాత్రి అయిపోయింది. భారతదేశంలో తెలంగాణలో ఏదైతే వేములవాడలో ఉన్న శ్రీశైలం, చిన్న శ్రీశైలం అంటారు, ఆంధ్రలో ఉన్న శ్రీశైలం అంటారు, శివుని క్షేత్రాలలో మగవాళ్ళకు టికెట్ 50% పెంచి లేడీస్కు ఫ్రీ అంటే అక్కడ తక్కువ చేసిన డబ్బులు ఇక్కడ తీసుకున్నట్టు లూటీ చేస్తున్నావు. అంటే జనాలు అన్నీ గమనిస్తూ నీదు నువ్వైతే ప్రభుత్వం నడిపిస్తున్నావో నీ టీం వర్కే సరిగ్గా లేదు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం వచ్చినాక ఎన్ని అఘాయిత్యాలైనాయి. చిన్న ఎగ్జాంపుల్, రాత్రి భారతదేశం గర్వించదగ్గ ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది. దిల్సుఖ్ నగర్లో లాఠీ చార్జ్ చేసింది హోమ్ మినిస్టర్ పార్టీకి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఇంకా ఇట్లాంటివి జనాల మీద నువ్వు రుద్దుకుంటా పోతే ఏ విధంగా జవాబిస్తావు? మళ్ళీ నెక్స్ట్ టైం ఏ విధంగా రూలింగ్ చేస్తావు? రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడిపించడానికి రావట్లేదు. వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ మేము చూస్తున్నాం, ప్రజలు చూస్తున్నాం. మేము పక్కన ప్రజలైతే శూన్యంగా గమనిస్తాం. 2029లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. ఎందుకంటే మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము 2 గెలిచినాం. మాకు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్కి మాత్రం ప్రభుత్వం ఉన్నది, అధికారం ఉన్నది. అంటే ఎమ్మెల్సీలు టీచర్ ఎమ్మెల్సీ చదువుకున్న వాళ్ళే కదా. మరి వాళ్ళు అధికారం గవర్నమెంట్కి ఓటు వేయాలి. కానీ మేము ప్రతిపక్షంలో లేని గవర్నమెంట్, ప్రతిపక్షంలో లేని పార్టీని ఎందుకు నమ్ముతున్నారు? ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ఏమో ఇప్పటిదాకా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆయన ప్రతిపక్ష గల్లం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ఏదైతే ఉన్నాడో అతనేనే ఏ విధంగా మాట్లాడుతున్నా ఆయననే ఓన్లీ ఎక్స్ వేదికగా లేదంటే ట్విట్టర్లోనే పెడతారు. ఇక దాన్ని ప్రజలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఈ మీడియా వేదిక ద్వారా చెప్తున్నా, చదువుకున్నోళ్ళు, ప్రభుత్వానికి ఏం అవసరం వాళ్ళ దగ్గర కూడా ఆలోచన ఉన్నోళ్ళు, తెలంగాణను ఏమైనా చేద్దాం అనుకున్న వాళ్ళ ఎలక్షన్ అది.
అట్లాంటి ఎలక్షన్లో బ్రహ్మరథం బట్టి మాకు 2 ఎమ్మెల్సీలు గెలిచారంటే మీరు దీనికి 2029కు పునాది అని మీరే అనుకోవాలి మీడియా. అంతే. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. ఎస్. అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ 2029 ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ వస్తుంది, మేమే రూలింగ్ చేస్తామని చెప్పి అంటున్నారు. మీరు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏం చెప్తుందంటే మేము హామీలు అయితే ఇచ్చాము, అవి చేసే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, దానివల్ల మేము చేయలేకపోతున్నామని చెప్పి అంటున్నారు. కానీ మీరు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చి ముందుకు పోతూ ఉంటారు? ప్రచారం చేసేటప్పుడు ప్రజల్ని ఏ విధంగా మెప్పించబోతున్నారు? ప్రచారం చేసేటప్పటికే మేడం, ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీల మీద ప్రభుత్వం వెళ్ళి ఏ ప్రభుత్వం కూడా నువ్వు ఏ గ్యారంటీ ఇస్తావని చెప్పి ఓట్లు వేసేటోళ్ళు అడగలేరు మీకు. నువ్వు అప్పుల కుప్ప ఉందని చెప్పి నీకు తెలిసి కూడా 6 గ్యారంటీలు ఎట్లా ఇస్తావు? అబద్ధం చెప్పేది మీ సంస్కారంలోనే ఉంది, మీ పార్టీలోనే ఉంది. ఎందుకంటే మీరు గతంలో వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మనకి అంటే రాష్ట్ర ఆదాయం ఇంత ఉంది, ఇంత మనం అభివృద్ధి చేశాము, ఇంత బడ్జెట్ మన దగ్గర ఉందని చెప్పి అబద్ధాలు చెప్పారు. కానీ మేము అధికారంలోకి వచ్చాక మాత్రమే తెలిసింది ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని బకాయిలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందుకే మేము చేయలేకపోతున్నాం అని అంటున్నారు. మన దగ్గర ఒకటి ఉంటుంది ఆర్టీ యాక్ట్ చట్టం అని. రేవంత్ రెడ్డి గారికి ఆర్టీ యాక్ట్ చట్టం అంటే వెన్నతో పెట్టిన విద్య. మీరు కూడా చూసు. మరి ప్రభుత్వం వచ్చే ముందు, ప్రభుత్వంలో హామీ ఇచ్చే ముందు మీ దగ్గర ఉన్న ఇంటెలెక్చువల్స్, మీ దగ్గర ఉన్న అడ్వైజర్స్, మీ దగ్గర ఉన్న మేధావులతోటి ఎందుకు చర్చించరు? ఎందుకు చర్చించి హామీలు ఇస్తాను ముందుకు ఎందుకు రాలు? జనాలను బురుడి కొట్టమే మీ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఎందుకు మీ దగ్గర ఏముంటుంది? గరీబీ ఆటావా అని అంటారు. ఏ రోజు గరీబీ ఆటాంచరు? మీరు అటు దేశంలో ఆటాంచలేరు, మీరు ఇటు రాష్ట్రంలో ఆటాంచలేరు. మీకు తెలుసు అప్పులు ఉన్నాయని తెలుసు. ఎందుకంటే పదే 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 మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు అప్పు తెస్తున్నారని మీరే ఎన్నోసార్లు ఉద్యమించారు. అవును, మీరే ఎన్నోసార్లు ఇంత అప్పులు ఎందుకు తెస్తున్నారు? కాళేశ్వరం మీకు తెలుసు ఎగ్జాంపుల్. ఈడ ఏం చేసినా ఇప్పుడు ఏదైతే రింగ్నల్ రోడ్ ద్వారా ఏదైతే టెండర్ వేసారో దాని దగ్గర కూడా మీరు ఏమో చేశారు. ఇట్లాంటి చిన్న చిన్నవి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు భూమిలో వేలం వేసినప్పుడు అరే ఈయన ఇంతగానం కోకాపేటలో ఇంత ధర వలుకుతుంది అనే విధానాలు చెప్పినప్పుడు అప్పు అవుతుందని మీకు తెలుసు. మీరే ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు రేవంత్ రెడ్డి గారు ఉండే, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, మీ దగ్గర ఉన్న మంత్రులందరూ పనిచేసిన గతంలో ఎక్స్పీరియన్స్ పర్సన్స్. మరి అప్పు ఉన్నది కదా, అప్పు పెట్టుకొని మీరు ఎట్లా జూటా హామీలు చెప్తారు? మరి మేము ప్రచారం చేసినాం, మేము జూటా హామీలు చెప్పలేము. నాకు 8 ఎమ్మెల్యేలు వచ్చిండొచ్చు పార్టీలో. పార్టీ జనాలు ఓట్ పర్సెంటేజ్ మేము పెంచుకున్నాం. ఇంత తక్కువ సమయంలో 8 అంటే అది వచ్చినాయి జోక్ కాదు. కానీ మేమైతే అబద్ధం చెప్పలేము కదా. మీరు అబద్ధం చెప్పారు, అమ్మాయికి ఇంట్లో ఉన్న అమ్మాయికి 2500 ఇస్తా అన్నప్పుడు మీరు ఆలోచించాలి 4 కోట్ల జనాలల్లా మహిళలు ఎంతమంది మారాలకు ఆస్కారం అవుతుందా? కళ్యాణ లక్ష్మి పెట్టిడు కేసీఆర్ గారు, నువ్వు దానికి జోడించేమన్నా తులం బంగారం ఇస్తాను, నీకు ఆలోచన లేదా? మరి ఎంతమంది ఒకటే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పెళ్లిళ్ళు అవుతాయి? మరి అంతమందికి అంత బంగారం ఎట్లా ఇస్తావు? బంగారం ఆకాశంలో ఉంది రేటు. అవును, అది ఒకటి నమ్మవచనం. 200 యూనిట్ అను. ఈ 200 యూనిట్ల ఒక బల్బు, ఒక ఫ్యాను, ఈ 2 తీరుతాయి. ప్రతి ఇంట్లోనైతే ఒక చిన్న టీవీ ఉంటుంది, ఒక ఫోన్ ఉంటుంది, దానికి ఛార్జర్ అయితే అవుతుంది. మరి ఇవన్నీ మీకు తెలిసి కూడా మీరు ఇచ్చిన హామీలు దొంగ హామీలు అనేది తెలుసు కదా. మీరు ముబ్బడిగా జనాలకు డబ్బులు ఇచ్చి ఆశ చూపించి గెలిచిరు. కానీ మేము జనాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము, మంచి చేస్తాం, మంచి ప్రగతిలో నడిపిస్తామని చెప్పలేదు. ఓకే, మేమేమంటున్నాము? మేము ఏదైనా పెడితే మహిళల కోసం పెట్టినాం. మా నరేంద్ర మోడీ గారు ఏదైనా స్కీమ్ ఉంది ముంగట పెడుతున్నాం మేము. స్టార్టప్ ఇండియా ఉంది, దానికి ఏమేమి కావాలి? ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి, బ్యాంక్ ఐడి కావాలి, నువ్వు ఏడా జాబ్ చేసావు అన్నీ చూసుకుంటేనే ఒక లోన్ ఇస్తాడు. ఆయన పారిశ్రామికవేత్త అవుతాడు. అప్పుడు ఏమవుతాడు? ఆయన ఒక మహిళా పారిశ్రామికవేత్త అయితే 25 మంది 30 మంది ఆమె దగ్గర జాబ్ చేస్తారు. ఆ 30 మంది జీవితాలు వస్తాయి, పారిశ్రామిక కూడా తయారైంది. మేము అట్లా క్లీన్ చిట్ ఇస్తాం, నీళ్ళకి చేస్తాం 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 అంటలేము కదా. అట్లా అని చెప్పి అదే నమ్మకంతో మేము అధికారులను వస్తూ ఉంటాం. మేము జూటాలు చెప్పాం. ఇక్కడున్న ఢిల్లీ మొన్న గెలిచిన ఢిల్లీ చూసుకోండి, 2 సార్లు గెలిచిన యూపీ చూసుకోండి, 3 సార్లు గెలిచిన మధ్యప్రదేశ్ చూసుకోండి, 3 సార్లు గెలిచిన హర్యానా చూసుకోండి. ఇప్పటికిప్పుడు 19 రాష్ట్రాలల్లో ఎక్కడనన్నా కాంగ్రెస్ వాళ్ళు మా మీద ధర్నాలు చేస్తుంటే మీరు ఇప్పుడు మీడియా ద్వారా మాకు చూపించవచ్చు. మీరు ఇక్కడ తెలంగాణలో మాట్లాడుతారు కదా మా 6 గ్యారెంటీల మీద, మరి మీవేంది అని చూపించవచ్చు. మేము 6 గ్యారెంటీలు బల్లా పెట్టి మాట్లాడతాం.
నువ్వు దొంగతనంగానే చెప్పినావు, నీకు చేతగాకనే చెప్పినావు. నా దగ్గర కొన్ని పేపర్ క్లిప్స్ ఉన్నాయి, చూపిస్తాం. ఇప్పటికీ మేము మహిళది ఇచ్చేటట్టు లేము, 6 గ్యారెంటీలు చెప్పేటట్టు లేము అని ఒకళ్ళు అంటారు. చిన్న ఎగ్జాంపుల్ అండి, రేషన్ కార్డ్స్ ఇస్తా అంటారు. రేషన్ కార్డు ఇవ్వడానికి ఎంత టైం పడుతుందండి? అవును, ఎంత టైం పడుతుంది? మీ దగ్గర ప్రభుత్వ అధికారులు గ్రామీణం నుంచి నగరం వరకు ఉండరు. VR1 తీసుకోండి, MR1 తీసుకోండి, RD1 తీసుకోండి. ఆ సిస్టమ్ని ముంగట పెడితే ఒక్క అసెంబ్లీలో 4,000 మందికి 5,000 మందికి ఓట్లు రేషన్ కార్డులు లేవంటే మీకు ఒక 2-3 రోజుల ప్రక్రియ. తొందరలోనే ఇస్తాం. త్వరలో అప్పుడు కేటీఆర్ గారు అంటుండే, ఇప్పుడు మీ మంత్రులు అంటారు. అందుకే ప్రజలు నమ్ముతలేరు. మేమేమన్నాం, భారతీయ జనతా పార్టీ మేము చెప్పింది ఒకటి, చేస్తాం కూడా అదే. ఏదైతే చెప్తామో అదే చేస్తాం. మా మోడీ గారి ఆలోచన పరంగా మేమందరం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మా దగ్గర ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నా, 6 ఎంపీలు ఉన్నా, 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు, మొత్తం 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నదాన్ని మేము ఇదే విధంగా అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా జనాలకు మా విశ్వాసాన్ని చూపించి ప్రచారంలో 2 పార్టీలను చూపిస్తాం. ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి. 10 ఏళ్ళు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవితక్క గారు మనకి ఏమైతే చేసారో అవి చూపిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 16 నెలల పాలన అయిందో, అప్పటికి వచ్చేసరికి 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకేమేమి అప్పులు చేస్తారు వాళ్ళు, అవి కూడా ముంగట పెడతాం. జనాలకు ముంగట పెట్టి ఓట్లాడతాం. మేము ఖచ్చితంగా రూలింగ్ చేస్తాం. ఎస్. అయితే మీరు ఇలాంటి, అంటే మీ లెక్కలు మీకు ఉండొచ్చు, ప్రజలకి ఏమైతే సేవ చేయాలని అనుకుంటున్నారో ఆ ప్రకారం మీరు పోతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కనుక చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఒక రకమైనటువంటి బడ్జెట్ని ఇచ్చింది, తెలంగాణకి వేరే బడ్జెట్ని ఇచ్చింది. దీంట్లో కూడా వాళ్ళు స్వార్థాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనకి సరైన రీతిలో పోరాటం రాలేదు కాబట్టే అక్కడ జలాలకి సంబంధించి, అంటే నదులకు సంబంధించి కానీ, బడ్జెట్కి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి సక్సెస్ని సాధించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంత తక్కువ ఎందుకు బడ్జెట్ తెలంగాణకు కేటాయించింది అని చెప్పి కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దానికి మీరేమంటారు? ప్రతిపక్షాలు మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ప్రతిపక్షాలకి టీఆర్ఎస్ ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు అంటే, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను ఏదో చేస్తా అని ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని నాకు ఇవన్నీ బడ్జెట్ కావాలని ఒక ఫామ్ పెట్టిండు. ఇవి కావాలని మా ప్రధానమంత్రి గారు ఒక స్లిప్ ఇచ్చారు, మీకు ఇన్ని పనులు ఇచ్చిన మీరు ఎందుకు పూర్తి చేస్తలేరు? ఫస్ట్ ఎయిమ్స్ కానీ, రీజనల్ రింగ్ రోడ్స్ కానీ, ఇవన్నీ మీరెందుకు చేస్తలేరు? ఫస్ట్ అంటే లెక్క ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, మీరేమో మాకు కావాలని మీరు వస్తారు, మేము ఇచ్చినా ఇంకెందుకు పూర్తి చేస్తలేరు మీరు? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటారు, మీరు తొందరగా భూమి ఇస్తే కదా పనులు స్టార్ట్ అవుతాయి. అంటే మేము ఇచ్చినాక చేస్తలేరు, మళ్ళీ మీరు కొత్తగా వచ్చిరేమో అడిగి. సరే బడ్జెట్ అంటారు, ఆంధ్రాకి వచ్చింది, తెలంగాణకు వచ్చింది అని అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ అయినా ఒక్కనే అంటున్నావు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మన వరంగల్లో రాలేదా? గతంలో మీ కాంగ్రెస్ ఉండే, మరి తేలే. మేమైతే వచ్చి 10 ఏళ్ళు అయింది, మా పార్టీ వచ్చి 10 ఏళ్ళు అయింది, మరి మీరెందుకు తేలే? గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు హైవే రోడ్స్ అయినాయి, మరి మీరున్నప్పుడు ఎందుకు ఆలోచించలే? వాజ్పేయి గారు ఆలోచించారు, ఇవాళ నరేంద్ర మోడీ గారు అమలు చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ హైవే అటాచ్మెంట్ అయినా మనకు ఎంత దగ్గరలో చేరుకుంటామంటే సమయాన్ని కవర్ చేస్తుంది, అక్కడ ట్రాన్స్పోర్ట్ బాగుపడుతుంది, అక్కడ బిజినెస్ పెరుగుతుంది, అక్కడ జనాలలో ఒక నమ్మకం వస్తుంది, అరే ఇక్కడ జనాలు ఎక్కువ చెప్పుకొని బిజినెస్ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది. మీరు ఆలోచిస్తలేదు. లేదంటే మాకు ఆంధ్రాలో అట్లా ఇచ్చారు, తెలంగాణ ఇట్లా ఇచ్చారు. ఆంధ్రాలకు అవసరం ఉన్నది, వాళ్ళు మన తెలంగాణ నుంచి విడిపోయారు, వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి ఆ విధంగా చూనేసి మనకి ఇయ్యలేరని అంటారు. మీరే అంటారు, మరి టీఆర్ఎస్ ఎందుకు రోడ్డు మీకు వస్తలేదు, సిపిఐ ఎందుకు వస్తలేదు రోడ్డు మీకు? ఇక్కడ పార్టీలు, నీ పార్టీ కాక వేరే పార్టీలు ఉన్నాయి కదా. మరి మీరు ధర్నాలు చేస్తారు కాదు, ఒకటే రోజు ధర్నా ఎందుకు? ఇవాళ కూడా ధర్నా చేయాలి. మరి మీకు బడ్జెట్ సరిగ్గా రాకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే కదా, మీరు ధర్నాలు చేస్తే ఎవరు ఆపుతారు? రూలింగ్ మీది, ప్రభుత్వం మీది, మీరు రోడ్ల మీద అన్ని జామ్ చేయండి. బడ్జెట్ సరిగ్గా అయినందుకు ఒకరోజు చేసాకనే అయిపోయిందా? జనాలకి ఇట్లా చెప్పాలన్నారు, ఖాళీ సరిగ్గా ఇవ్వలేరు, ఆంధ్రాలో మిత్రపక్షం ఉందని ఇచ్చారు అని. మరి వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకంటలేదు? బీహార్లో ఎందుకంటలేరు? రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ ఎందుకంటలే? యూపీ ఎందుకంటలే? కశ్మీర్ ఎందుకంటలే? కశ్మీర్ అయితే మీ చేతులనే. మీ పార్టీ తొలి ప్రధానమంత్రి చేసిన కాండం ఇవాళ ఏమైంది? మొత్తం
మొత్తం వరల్డ్ వైడ్లో రుద్దుకోయింది ఆర్టికల్ 370. మరి అక్కడున్న ముఖ్యమంత్రి ఏమంటారు, మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పొగుడుతాడు కదా అక్కడున్న ముఖ్యమంత్రి. అవును. అది మీకు తెలుస్తలేదా? రేవంత్ రెడ్డి గారు మీరు జనాలకు ఎంత బురద రుద్దాలన్నా, జనాలకు నువ్వు ఎంత ఏం చేయాలన్నా నమ్మేటట్టు లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ అధికారం కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు ఏమన్నా చేస్తావని ప్రజలకు తెలుసు. నువ్వు ఏ పార్టీ, ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, 3 పార్టీలు. ఇవాళ ఈ నుంచి మళ్ళీ ఎక్కడ పోతావో నీకే తెలియదు. మీ దాంట్లో కూడా రావచ్చు అంటారా? అంటే మేమైతే ఎవరైనా మా పార్టీ అనుగుణంగా ఉండి మా పార్టీ సిద్ధాంతాలు ఎవరికైనా స్వాగతిస్తాం, కానీ మా పార్టీ సిద్ధాంతాలకు ఉండాలి. నువ్వు చీడ అది చేస్తా ఇది చేస్తా అంటే మా పార్టీ అనుగుణంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది, నీకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు మా దగ్గర, కానీ పార్టీ ఏం చెప్తే అంతవరకే ఉంటుంది మా పార్టీ. షార్ట్ కట్ పోదు మా పార్టీ. అవును, అలానే ఎవరిని ఎక్కువ తక్కువ కూడా చేయదు. అవును. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు కూడా ముందుకు రారు ఏ విషయానికి సంబంధించి అని చెప్పి అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసుకున్నట్లయితే జాబ్ నోటిఫికేషన్ విషయంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే డిలే చేసుకుంటూ వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే తప్పు చేస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? మేడం, ఈ జాబ్స్ ఎప్పటికప్పుడు ఇస్తే చాలా బాగుంటుంది. అవును, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టైంను బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జాబ్స్కి వచ్చేసరికి వాళ్ళ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే మేము ఈ టైంలో ఇది చేస్తాము, ఫుల్ స్టాప్ చేసుకుంటేనే నిరుద్యోగులను ఇబ్బంది పెడతారు. కానీ ఇవాళ ఎక్కంగానే ఇన్ని జాబులు ఇచ్చినాం, మళ్ళీ 1 సంవత్సరం అయినాక ఇన్ని జాబులు ఇక్కడ అయిపోతున్నాయి అన్నీ అప్పుడప్పుడే రిక్రూట్మెంట్ చేస్తే ఈ జాబుల పంచాయతీ ఏ ప్రభుత్వానికి ఉండదు. మీరు జాబ్లను ఏం చేస్తారు, స్కీమ్ల లాగా పక్కన పెట్టుకుంటారు గంపగుత్తలా. ఏ రోజు మీ అవసరం వస్తే ఆ రోజు ఓపెన్ చేస్తారు. అంటే జనాలందరూ మీకు చప్పట్లు కొట్టాలి. అంటే జాబ్ ప్రక్రియ ఇప్పుడు ఇక్కడ ఖాళీ అవుతున్నాయి అనుకుందాం, మొత్తం తెలంగాణలో 1000 పోస్టులు ఖాళీ అవుతున్నాయి. నీకు ఆల్రెడీ ఉంటుంది కదా ఖాళీ అవుతున్నాయి, మరి ఇప్పుడు నువ్వు రెడీగా ఎందుకు పెట్టావు? ఇక్కడ మీ దగ్గర ఖాళీ అవుతున్నాయి అని తెలుసు, దాన్ని ఎట్నో ఆడ పని నడిపిస్తారు. అవసరం ఉన్నప్పుడు ఈ 1000 తీసుకొచ్చి పెడతారు. ప్రతిపక్షాలు నోరు మూపియడం, లేదంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసేయడం అంతే. నువ్వు కరెక్ట్గా చేయాలనుకుంటే అది నీకు ఆల్రెడీ తెలుస్తుంటుంది. ఇవాళ మేడం ఎగ్జాంపుల్, నేను మీ దగ్గర ఇంటర్వ్యూ అని వచ్చిన, లైట్ వస్తుందా లేదా మీరు చూసుకుంటారు ఎట్లయినా. అవును, అన్ని సెటప్స్ అన్ని మేము చూసుకుంటాం. నువ్వు ఎందుకు చూసుకో? గవర్నమెంట్ ఎవరన్నా ఉండండి, టీఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ నువ్వు చూసుకోవేందుకు? అక్కడ ఖాళీ ఉంటే నువ్వు భర్తీ చేయి. పైగా లెక్కలన్నీ మీ దగ్గర ఉంటాయి. నీ దగ్గర సర్టిఫికేట్ ఏం కావాలి, ఆ నిరుద్యోగికి ఏమేమి కావాలి అన్నీ మీ దగ్గర ఉంటాయి. నువ్వు ఇవాళ 100 జాబ్ లీడు 1,00,000 మంది రాస్తారు. అవును, చేస్తుంది మీరే తప్పు. కావాలనే నిరుద్యోగులను మొత్తం ఆగామాగం చేస్తుంది. అవును, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోవడానికి కారణం కూడా ఈ నిరుద్యోగులది ఒక పెద్ద విషయం అని చెప్పి అంటున్నారు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువత. వాళ్ళు చేసినటువంటి పనికే టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయిందని అంటున్నారు. కాంగ్రెస్ కూడా మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి హామీతో ముందుకొచ్చారు. వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఒకవేళ 2029 ఎలక్షన్స్ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు అదొకటి చెప్పండి. మా పార్టీ ఏ విధంగానైతే మేనిఫెస్టో పెడుతుందో ఆ విధంగా ముందుకెళ్తాం ఖచ్చితంగా. జాబ్ నోటిఫికేషన్ అంటే మా పార్టీలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ గవర్నమెంట్ విధి విధానాలు ఏమేమి కావాలో అవన్నీ ముందు పెట్టుకుని ముందుకెళ్తాం. వీళ్ళ దగ్గర ఏదో గాలి దుమారంలో ఇచ్చే హామీలు అయితే ఇవ్వరు. అంటే నేను పార్టీలో పనిచేస్తున్న నా సీనియారిటీకి ఇప్పుడున్న మా పార్టీ ఇదే ఇస్తాం అంటేనే ఇంతే ఇస్తాం. మాట కట్టుబడి ఉంటారు జనాలు. మీరు వద్దన్నా పర్లేదు, మా దగ్గర ఎంత ఉందో అంతే ఇవ్వగలరు. మాటకి కట్టుబడి ఉంటారు, అంతే కట్టుబడి ఉంటారు. ఇప్పుడు మీరు మా ఇదైతే ఎంతమంది అయితే మీరు మీడియాలలో చూస్తుంటారు, ఏ మీడియా కూడా నరేంద్ర మోడీని క్వశ్చన్ మార్క్ పెట్టదు, ఆన్సర్ ఉంటుంది అక్కడ. అట్నే రాష్ట్రాలలో కూడా అమలు అవుతుంది. చూడండి మేడం, నరేంద్ర మోడీ గారు అయితే ప్రభుత్వం నడిపిస్తుంటారు 10 ఏళ్ళ నుంచి, ఇప్పుడు 12 సంవత్సరానికి పోతున్నాం. 3వ ప్రధానమంత్రి అయినా సక్సెస్ఫుల్ స్కామ్లు కనిపిస్తున్నాయి. ప్రైమరీ పార్టీలు చూసుకున్నా ఏదో ఒక స్కామ్ వస్తుంది. నేషనల్ పార్టీ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కోసం మనం ఇక్కడ డిబేట్ పెట్టుకుని మాట్లాడుతున్నారో మీరు, వాళ్ళ కోసం అయితే టోటల్ ఫ్యామిలీ కదా, బయటనే తిరుగుతారు, చట్టానికి బయటకే తిరుగుతారు. వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తారు? అంతే మేడం, మీరు ఏదైతే జాబ్లు అంటారో మేము ప్రభుత్వంలోకి వస్తాము, 100% వస్తాం. 2029లో మేము ఏమి ఇవ్వాలనుకుని చెప్తామో అదే ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఇంకా అవసరానికి కొద్దీ ఏమైనా సృష్టించడానికి కూడా మా దగ్గర ఆల్రెడీ ప్లాన్లు ఉన్నాయి. ఓకే, సరే.
అయితే ఇప్పుడు కులగణన సర్వే దీని గురించి మాట్లాడుకుంటే ఎంతోమంది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించింది, వాళ్ళ గౌరవార్థానికి సంబంధించింది. ఎందుకనంటే కులగణనలో ఎన్నో రకాలైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉన్నటువంటి జనాలు మన దేశంలో ఉన్నారు. మనది ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కులగణన సర్వే సరిగ్గా చేయలేదు అని చెప్పి అంటూ ఉన్నారు. సో దీనికి ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తే కనుక మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు కులగణన సర్వేకి సంబంధించి? కాంగ్రెస్ వాళ్ళు మొన్న కులగణన చేశారు కదా మేడం. అవునండి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చింది కదా 10 ఏళ్ల కింద. వాళ్ళు 1 డేలోనే సకుటుంబ సర్వే అని చేశారు. సర్వే చేశారు, పేరు వేరే కానీ సర్వే చేశారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులను, డబ్బులను, టైంని ఇవన్నీ ఎందుకు ఇబ్బంది పెట్టాడు? అక్కడ ఉండే కదా సకుటుంబ సర్వే, అది రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోలేడు? ఒక ముఖ్యమంత్రి కదా. సరే కులగణన చేసినాం, మరి కులగణన చేసి సరే ఎవరెవరు ఏమో అన్ని ఇచ్చిన ఓకే. మరి అన్న మీరు కులగణన చేసినప్పుడు క్రిస్టియన్స్ ఎవ్వరు లేరు అని ఎందుకు 0 పెట్టినారు మీరు? ఇప్పుడు ముస్లింలలో బీసీ అని కొంతమందిని పక్కన పెట్టారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్స్ లేరని మీరు ఎట్లా ప్రూవ్ చేశారు? ఇప్పుడు కొన్ని కలెక్టర్ ఆఫీసులలో చూడండి, మతం మారిన తర్వాత మేము మాట్లాడితే మతమే గుర్తుకొస్తుంది అందరికి. మేము మాట్లాడితే మతం అంటాం. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు ఒక మతం, ఒక కులం నుండి ఇంకో కులం పోతే వాళ్ళు బీసీసీకి పోవాలి, కన్వర్టెడ్ బీసీసీకి పోవాలి. మరి వాళ్ళు బీసీసీకి పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులగణన చేసి నేను చాలా పెద్ద టాప్ చేసిన అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర పోయి సపోర్ట్ కొట్టుకొని వచ్చినాం. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీకు క్రిస్టియన్స్ కనిపించలేరా? మరి చర్చిలకు నువ్వు ఫాదర్లకు ఏదైతే శాలరీ ఇస్తావో అది ఓ డబ్బు అని ఇస్తున్నావు, లేకపోతే అసలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. లేదు అని నువ్వే రిజల్ట్ ఇస్తున్నావు. ఇక్కడ కులగణనలో ఇన్నే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కులాలు అన్ని మన తెలంగాణలో ఉన్న అన్ని ఎస్సీలు, బీసీలు, ఓసీలు అన్ని కులాలు ఈ క్రిస్టియన్ని ఎందుకు గుర్తించలేకపోయినావు? కావాలని గుర్తించలేవా లేకుంటే లేనేలేరు? మరి లేనప్పుడు చర్చిలు ఎందుకు? మరి క్రిస్టియన్స్ లేనప్పుడు ఫాదర్లకు శాలరీ ఎందుకు, జీతాలు ఎందుకు? మరి ఈ శాలరీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు మీరు నేను పన్ను కడుతున్నామా లేదా? మన పన్ను అక్కడ ఎట్లా పోతుంది? సరే చర్చిలు కట్టినాం, అక్కడ లైట్ బిల్ వస్తుంది అనుకుందాం, క్రిస్టియన్దే కదా. నల్ల బిల్లు వస్తాను, క్రిస్టియన్దే. మరి క్రిస్టియన్స్ లేరని ఎట్లా అన్నావు? కులగణన సర్వే మీరు వేదిక తెప్పించుకోండి, అందులో క్రిస్టియన్ 0 అని చూపిస్తారు. తెలంగాణలో 4 కోట్ల పైచీలుగా జనాలు, ఆ జనాలలో ఊరికి ఒక చర్చ్ ఉంటుంది. ఈయనే ఫస్ట్ ఫెయిల్ అయినాం. ఓకే, కులగణన అయిపోయింది, సంబరాలు చేసుకుర్రు, బ్యానర్లు వేసారు, బాగుంది. మరి 4 రోజుల తర్వాత మళ్ళా మీ తోటి సహచర మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏమన్నారు? కులగణనలో పాల్గొనని వాళ్ళు మళ్ళీ పాల్గొనవచ్చు అంటే మళ్ళీ ఎట్లా యాడ్ చేస్తాం అలా తీసుకొని? అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవునా కదా. ఇప్పుడు ఒకటి ఒక పేపర్లో మనం ప్లాన్ చేసుకొని సైన్ పెట్టి గజెట్ పాస్ చేస్తున్నాం అంటేనే కంప్లీట్ అయినట్టు కదా. మళ్ళీ 4 రోజుల తర్వాత ఈ కులగణన సరిగా జరగలేదు, పాల్గొనని వాళ్ళు పాల్గొనాలి అని నువ్వెట్లా చెప్తావు? మళ్ళీ నువ్వు పాల్గొనాలని అధికారులు నువ్వు పంపి, మాకు లెక్క తప్పు వస్తుంది ఇడా అన్నా కదా. లెక్క తప్పు వస్తుంది ఎవరు చెప్తారు? మీ అధికారులు చెప్తారు. మీ అధికారులు మళ్ళా జనాలకు పంపాలనా లేదా? నువ్వు కులగణన చేయనీకే పోయినప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక స్లమ్ ఏరియా పోతాం. ఆ స్లమ్ ఏరియాలో ఏముంటుంది? పొద్దున్న 8 o'clock పిల్లలు స్కూల్కి పోవాలి, 8:30, 8:45 కల్లా స్కూల్ పిల్లలు వెళ్ళిపోవాలి. 9కి వాళ్ళ పెద్ద మనుషులు, వాళ్ళ భర్తలు కానీ అన్నలు కానీ ఎవరైనా జాబ్కి వెళ్ళాలి. మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా డ్యూటీకి పోవాలి కదా, తాళం వేసుకొని పోతారు. మళ్ళీ పాల్గొనలేరు. సపోజ్ నికార్స్ అయినా ఎస్సీలే అనుకున్నాం, ఎస్సీలో వాళ్ళు మిస్ అయ్యారు కదా, బీసీలో మిస్ అయ్యారు కదా. అది నువ్వు చూసుకోవాలని లేదా? అది నీ బాధ్యత. మనం మీ సహచర మంత్రి 3 రోజులు 4 రోజుల తర్వాత మీరు చూసుకోవచ్చు గూగుల్లో, మళ్ళీ మీరు కులగణనలో పాల్గొనవచ్చు అంటే మీ ప్రభుత్వానికి మీకు చింతశుద్ధి ఏడుందబ్బా మీకు? అన్నీ మీరే మాట్లాడతారా? ఎగ్జాంపుల్ నేను ఆసిఫ్ నగర్ డివిజన్, నా పోలింగ్ బూత్ నెంబర్ 173, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ 4235 4238 ఉంటుంది. నా ఇంటికే రాలేదు, ఓ స్టిక్కర్ అతుకు పోయారు. ఇది రియల్. అంటే మీరు దాంట్లో రిజిస్టర్ అయ్యలేరు, స్టిక్కర్ అతుకు పెట్టిపోయారు మేడం. జిహెచ్ఎంసీలో ఉన్న జాబ్ చేస్తారు, చిన్న జాబ్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు అన్నా నేను వచ్చినా నువ్వు లేవు అంటే సరేనా నేను ఎస్సీ రాసుకో అని చెప్పినాం.
కానీ నీ డ్యూటీ ఏంది? సక్రమంగా ఎప్పుడైతే డ్యూటీ ఇంటికి వచ్చి నేను ఎంతమంది genuine గా మనుషులు నన్ను ఉన్నారు? చూడాలి కదా, అవును నా భార్య పిల్లలు జెన్యున్గా చూడాలనా? అవును మరి నువ్వు నాకు ఒక చిన్న ఉద్యోగి ఫోన్ చేసి అన్న అంటే నీ కులగణన ఇక్కడ ఫెయిల్ అయింది కదా, ఖచ్చితంగా. మేము కులగణన పెట్టినట్టయితే మేడం మీరు అన్నారు మీరే వస్తే ఎట్లా చేస్తారంటే మేము వాస్తవంగా ఉన్నట్టు రిపోర్ట్ చేసి ఇట్లా రెండు చేయం. హ్మ్. అంటే నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు మీడియాలో మాట్లాడి అందరు శబాష్ అనిపించుకోరు, ఇప్పుడు నెక్స్ట్ బట్టి విక్రమ గారు అనిపించుకోవాలనుకున్నా అన్నాడేమో మరి అని అనిపిస్తుంది. మరి ఇది వాళ్ళ చాలా పెద్ద intention అలా సబ్జెక్ట్ కదా అనిపిస్తుంది. మేడం. అవును అవును సబ్జెక్ట్ పెద్దది, తెలంగాణకు సంబంధించింది. మీరు కులగణన అని ప్రత్యక్షంగా తీసుకున్న వాళ్ళ ఎంత మంచి చేయాలి, మీరు చేసిర్రు, మీకు మేము తప్పు పడతలేం. అంటే కులగణన చేసిరని మీరు అన్నారు. మాకేమనిపిస్తుంది అంటే అప్పుడేమో మీ ప్రభుత్వం తొలి ప్రధానమంత్రి మీ ప్రియమైన నాయకుడు నెహ్రూ హిందూ ముస్లిం విడగొట్టిండు. అవును. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో కులాల్లాగా విడగొడుతుంది మమ్మల్ని. ఇదేంది మేము ఈరోజు అయితే అనుకోలేము. సకుటుంబ సర్వే కేసీఆర్ గారు అన్న కుల సర్వే అని కులాల గణన చేయలేదు. ఇలా మాట్లాడలేదు. అవును అంటే మా పార్టీ అప్పుడు 2029 పబ్లిక్ మేరకు ప్రజల మేరకు కులగణన చేయాల్సిందే అంటే మాత్రం ఇంతకంటే మంచిగా చేస్తాం మేడం. వీళ్ళలాగా మిస్టేక్లు చేయము. ఓకే. అంటే ఏదైతే ఒక ప్రోటోకాల్ ఉంటుందో, దాని ప్రకారం ఒక ప్రొఫైల్ ఉంటుందో దాని ప్రకారం మీరు చేస్తామని చెప్పండి. ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాం, ఓకే. బయటికి ఇచ్చే ముందు కూడా ఆలోచిస్తాం. రీసర్వే లేదా రీవెరిఫికేషన్ చేసుకొని అదే మళ్ళీ ఆ చేస్తాం. ప్రజలు కనుక గతంలో కులగణన సరిగ్గా జరగలేదు, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు చేయాలి ఖచ్చితంగా అని అంటే మా పార్టీ నిర్ణయించుకుంటే చేస్తామంటే కరెక్ట్గా నీట్గా చేస్తాం. ఏ తప్పులు లేకుండా. చేస్తాం. ఎస్ అవి మేము తప్పులు చేస్తే ఇదే దగ్గర వాళ్ళు మాకు నిలదీయచ్చు. ఎస్. అంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఈ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రక్రియ అని మనం అనుకోవచ్చా? అంటే ఈ సర్వే మీద. అవును వాస్తవం. ఇప్పుడు ఈ మాట అనాలను అనొద్దు, ఎవరైనా చూస్తే తప్ప అనుకోవచ్చు. మన సోదరులు మన అన్నదమ్ముళ్ళు మంగళ పని చేస్తారు. మంగళ పని దేని అంటారు? హెయిర్ కటింగ్ అంటారు. అక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చి పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసినట్ట కాదా? ఖచ్చితంగా. వాళ్ళ కులవృత్తి మీరు చేసారు, మంగళ పని చేయాలని అంటారు. ఆ షాప్ పక్కన ఒక ముస్లిం అయిన షాప్ పెట్టుకోండి. నేను చిన్నప్పటి నుంచి మంగళ షాప్లో చూస్తాను, ఈ బ్రహ్మణ సేవా సంఘం అని పెట్టి అక్కడ రేట్స్ డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఆయన ముస్లిం అయినా పెట్టుకుంటారు. ఆయన ఎట్లా చేస్తారు? వీళ్ళు మంగళవారం బంద్ పెడతారు వాళ్ళు. మరి ఆ ముస్లిం వాడు మంగళవారం కులేడు. వీళ్ళ వ్యాపారం దెబ్బతిన్నట్టే కదా, వీళ్ళ వ్యాపారం దెబ్బతిన్నట్టే కదా. అంటే ఇక్కడ నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టినట్టే. సింపుల్గా వాడు ఆ పెద్ద మనిషి ఇంట్లో ఆయన చేసేటైనా ఒక షాప్ పెట్టుకొని స్కూల్ పిల్లలు కానీ కాలేజీలు కానీ ఇల్లు నడిపేకి ఏదో ఒక బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు ఆ ముస్లిం వాళ్ళు పెట్టారు, మరి వాళ్ళకి ఏముంది? మరి వాళ్ళ వృత్తి నువ్వు వృత్తిపరంగా చేసినావు, కులగనని అంటున్నావు. కులాల మధ్యలో చిచ్చే కదా. సింపుల్ మన అది కులాగా చిచ్చు పెట్టాలి, మేము అధికారంలో ఉండాలి. అవును. యాక్చువల్గా బీజేపీ పార్టీ అనగానే మతాలు మధ్య చిచ్చు పెట్టడం అని అంటారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అంతకు మించి కులాల మధ్య చిచ్చు పెట్టింది. అయితే మతాలకు వ్యతిరేకంగా మీరు ఎన్నో నినాదాలు చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ కనుక రూలింగ్లోకి వస్తే ముస్లిమ్స్కి సెక్యూరిటీ ఉండదు, అట్ ద సేమ్ టైమ్ క్రిస్టియన్స్కి కూడా సెక్యూరిటీ ఉండదు, చాలా రకాలైన హింసాకాండాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాల వాదన. దీనికి మీరేమంటారు? ప్రతిపక్షాల వాదన అనే ముందు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా టెక్నాలజీ ఉంది మన దగ్గర. గూగుల్ ఓపెన్ చేసి 10 yearsలో హిందూ ముస్లిం ఎన్ని గొడవలు అయినా చూసుకోవాలి. మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి క్రిస్టియన్లకు ఎన్ని ఇబ్బందులు అయినా కూడా చూసుకోవాలి. ఆ గూగుల్లో కూడా కనిపించకుంటే మీరు ఏం చేయాలంటే ఓకే ఇంటింటికి శూన్యంగా వెతుక్కొని తిరగాలి. అంటే 3 నెలలు 4 నెలలు మీ సఫల్ అయిందాక మేము ఖచ్చితంగా చెప్తాం ఇది భారతదేశం మన అందరినీ ఐక్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనం అంటాం. ఆ సంతోషంగా ఉండేదానికి హిందూ ముస్లిం గొడవలు ఎందుకు చేస్తాం? ఏడున్నాయి దాఖిలాలు? మేము అయోధ్యలో రామాలయం కట్టినాం, ఏదైనా గొడవలు ఒక్క గొడవ అయిందా? మరి ఇప్పుడు మేము దేశానికి ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు ఆర్టికల్ 317 జరిపినాం, ఎవరన్నా చచ్చిరా మర్రకాండాలు అయినాయా? ఇక్కడ జరగలే కదా. ఇదే శ్రీనగర్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ జెండా ఎగరేసేటోళ్ళం కాదు. నిన్న ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది భారతదేశం, మూవనే వాళ్ళ జెండా శ్రీనగర్లో ఎగురుతుంది కదా. మన గొడవలు లేవు. పాకిస్తాన్ అనుకునే ఉంది కదా ఇదే పాకిస్తాన్ దగ్గర జరిగే మ్యాచ్ దుబాయ్ ఎందుకు పోయింది? పాకిస్తాన్ కదా, దుబాయ్కి ఎందుకు వెళ్ళింది? మీ దగ్గర నడిపించుకునే సత్తా లేదు, ఏమవుతుందో అని తెలియదని.
మేముంటే హిందూ ముస్లిం క్రిస్టియన్, ఇప్పుడు ముస్లింలకు ఇక్కడ సురక్షితం లేదంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్తా, సల్మాన్ ఖాన్ ఎవరు? ముస్లిం. ఎంత మంచిగా ఉంటుండే, 1000 కోట్లు ఉన్నాయి కదా. అవును. ఆమీర్ ఖాన్ ఎవరు? ముస్లిం. 100 కోట్లు సంపాదించింది కదా. సైఫ్ అలీ ఖాన్ ఎవరు? ముస్లిం. నసరుద్దీన్ షా ఎవరు? ముస్లిం. ఇక్కడ ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ఎవరు? ముస్లిం. అక్బరుద్దీన్ ఎవరు? ముస్లిం. షబ్బీర్ అలీ ఎవరు? కాంగ్రెస్ ముస్లిం. మరి వీళ్ళందరికీ ఏం కాలే కదా. లేదు. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుంటే చాలు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుంటే చాలు. అంటే మా హిందువులను వాళ్ళు నిన్న చూడండి, ఏమన్నా సెలబ్రేషన్స్ గుడికాడ స్వీట్లు పంచుకునే ఏమన్నా క్లిప్స్ దొరుకుతాయి, మస్జిద్లో అక్కడ దొరికాయి. అవును. ఒకటి నిన్న దిల్షునగర్లో జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. అవును. మరి రాత్రంతా హోటళ్ళు కుళ్ళున్నాయి కదా. మరి ఆడ సిగరెట్ కానీ జనాలు కానీ వాళ్ళని ఎందుకు సంజాయించలేకపోతుంది మీరు? అది లేదు, మేము ఏడ గొడవలు పెట్టిస్తున్నాం. మా గొడవ అనేది తావేలేదు. మేము భారతదేశం సురక్షితంగా ఉండాలి, వరల్డ్ వైడ్ #1 ఉండాలనే మా ఆశ. ఇప్పుడు మీరు క్రిస్టియన్ వాళ్ళని అన్నారు, క్రిస్టియన్ వాళ్ళు ఏం చేస్తారు? తిరుపతిలో పోయి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీకు అవసరం, మీకు చర్చలు లేవు, సరే ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టడం. శ్రీశైలంలో పోయి స్టిక్కర్లు అతక పెడతారు, కొమరేల్లో పోయి స్టిక్కర్లు అతక పెడతారు, మత ప్రచారం చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఒక ఇల్లు లేదని మీ గవర్నమెంటే చెప్తుంది, ఒక్క క్రిస్టియన్ లేడని చెప్తుంది. మరి మీరు ఎట్లకి వెళ్ళొస్తారు? క్రిస్టియన్లకు ఇబ్బంది లేదు కదా. ఇది హిందూ ముస్లింను పెట్టేది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనముగా వాళ్ళ ఊకే ఇంటి కోసం చెప్తే బాగుండదు, కానీ మన రాజీవ్ గాంధీ వాళ్ళ ఫాదర్ పేరు అయితే అందరికీ తెలుసు, మా పార్టీ ఇచ్చిన ఫిరోజ్ ఖానే కదా. ఫిరోజ్ ఖాన్. వాళ్ళు మాకు గొడవలు పెడతారు, హిందూ ముస్లిం మధ్యలో వాళ్ళు పెడతారు, మేము కాదు. మాకు పెట్టాల్సిన అవసరం ఏముంది? మాకు పెట్టాల్సిన అవసరం ఏమని చెప్పి పెడితే ఏమవుతుంది? ఇప్పుడు దిల్షునగర్లో బంబ్ బ్లాస్ట్ అయింది, గవర్నమెంట్ ఎవరిది ఉండే? కాంగ్రెస్ ఉండే కదా. ఎన్ని బంబ్ బ్లాస్ట్లు ఇంటుండే అప్పుడు, ఇప్పుడు ఇంటూ లేదు. ఇప్పటికైతే ఎక్కడ లేదు, సురక్షితంగానే ఉంది ఇప్పుడు వరకు. మాకు హిందూ ముస్లిం తోటి ఏమొచ్చింది, క్రిస్టియన్ హిందువులతో మాకేమొచ్చింది? మేము ప్రభుత్వాన్ని మంచిగా నడిపాలి, భారతదేశాన్ని సురక్షితంగా పెట్టాలి, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి. ముస్లింలకు సెక్యూరిటీ లేదని అనేవాదులకు ఒకటే చెప్తా, నువ్వు ముస్లిం ఉండి భారతదేశంలో సంపాదిస్తలేవు. ఇంకొక మాట కూడా ఉంది, ఒకవేళ నిజంగానే అలాంటి అవకాశం ఉంటే, ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది, ఇప్పుడు పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది, అలా అయితే ముస్లింలు ఎవరు కూడా వాళ్ళ ప్రార్థనలు ఇవన్నీ కూడా చేసుకోలేరు స్వతంత్రంగా. ఇంకా మిగతా ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో బిర్యానీ సెంటర్స్ కానీ, హలీం సెంటర్స్ కానీ ఈ భారతదేశంలో అన్ని చోట్ల విస్తృతంగా వాటిని అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మాసం ప్రత్యేకతే అది. ఆ స్వతంత్రం కూడా ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత మాకు సపోర్ట్ చేయబట్టే మేము నడిపించుకుంటున్నామని చెప్పి వీళ్ళు అంటూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ లేదు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇక్కడ మళ్ళీ ఏదో ఒక చిచ్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఏదో వాదిస్తున్నారు, వాదించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? అదే అంటారు మేడం. ఇవాళ హలీం సెంటర్ కాడ ఏదైనా ఇష్యూ ఏంటంటే అక్కడ బీజేపీ కానీ ఎవరన్నా హిందూ కార్యకర్త ఉందా? ఏడ ఇష్యూ కాదు. ఏడ మసీద్ల దగ్గర ఇష్యూ అయింది నమాజ్ టైంలో అంటే ఏడ బీజేపీ కార్యకర్త ఇవ్వలేదు, ఏడ న్యూస్ లేదు. అది మీ ప్రతిపక్షాలు ఏమైనా చేయగలుగుతాయి, మీరు ఏమైనా చెప్పగలుగుతారు, ఏమైనా చెప్పగలుగుతారు. ఇదే మేము వినాయకుల చవితి నాడు పండుగ చేస్తే 10 గంటలకు పరద వేయమని చెప్తారు. అమ్మవార్లు పూజ చేస్తే 10 గంటలకు పరద అయిపోయాలి, రాత్రి అంతా జాగరణ ఉందని అంటారు ఈ ప్రభుత్వ అధికారులు. టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా. మరి ఇవాళ ఎందుకు చెప్పారు? మీరు 6 గంటలకు నమాజ్ ముగించుకొని రోజా చేసుకుంటే మేము ఏదో డిస్టర్బ్ చేయమని. పొద్దున 6 గంటలకు లేచి మీరు ఏదైతే లౌడ్ స్పీకర్లు పెడుతురుగా మాకు డిస్టర్బ్ అవుతలే, మరి మీ దగ్గరకు వస్తలేదు అది. ఆడ మేము ఏ రోజు అయినా తెలంగాణలో ఏమన్నా అన్నమా? రాత్రికి రాత్రి 7 పడితే ఆడ దర్గాలు విలవిలుస్తున్నాయి, చెరువుల కట్ట కింద, బ్రిడ్జ్ల మీద, సముద్రాల కట్ట. ఇదేంటంటే మా ఆచారం అంటారు. మీరు చేస్తారు, మేము చేస్తలేము. ఎగ్జాంపుల్ మేడం, హిందూ ముస్లిం గొడవకు మీరు పునాది చేస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నవరాత్రి రోజు వచ్చి విగ్రహాలను గులగొట్టిపోయారు. ఎవరు? మేమైతే కాదు, పూజ చేసిన మేమైతే గులగొడతాం. దానికి ఏం చేసారు అక్కడ ఉన్న అధికారులు? లేపిచ్చోడు. అంతకంటే ముందు 3-4 ఏళ్ళ క్రితం, 5 ఏళ్ళ క్రితం తీస్తే మంగళాట్లో ఉన్న హనుమాన్ ఆలయంలో ఎగ్స్ తోటి కొట్టిపోయారు. వాడిని తిరగంగా పట్టించుకొని పోతే ఆడ పిచ్చోడు అని తీసారు. మానసిక స్థిమితం లేని అన్నారు. ఇది రెండోది. మొన్నటికి మొన్న మా టప్పచపుత్ర హనుమాన్ ఆలయంలో మాంసం ముద్దలు వేస్తే ఏం చేసారు? మొత్తం రచారం భయ మేము అందరం కూర్చొని నిలదీస్తే చేస్తే పిల్లి తీసుకొచ్చేసింది అంటారు. మీకు వికృత బుద్ధులు, మరి ఇట్లాంటి బుద్ధులు మాకు లేవుగా, మేము మస్జిద్లో కూడా చేస్తలేము కదా.
మేము ఇప్పుడు హలీం సెంటర్ దగ్గర చేస్తలేం కదా, మీరు నమాజ్ చేసుకున్న సమయం మేము డిస్టర్బ్ చేస్తలేం కదా, మా బీజేపీలో మేడే చేసాం చెప్పండి. మేము ఏవైతే భారతదేశానికి ఉండాల్సినవి అన్నీ పటిష్టంగా అమలు చేస్తున్నాం అంటున్నాం, కానీ ఇవన్నీ పిచ్చిలెక్కలు మేము చెయ్యని చెప్పరు, చేయరు కూడా మా వాళ్ళు. ఓకే, సో మీ సిద్ధాంతాల్లో అది కూడా ఒకటి అని మేము నమ్మొచ్చు. చెయ్యం మేడం, మేము ఊరికి ఎందుకు హాని చేస్తాం, మేము మాకు హాని చేస్తే మాకేమొస్తుంది, ఓకే హాని చేస్తే మాకేమొస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు 2 విషయాలు అన్నారు, ఇక్కడ సురక్షితంగా ఉండలేను ముస్లిం ప్రజలు అంటారు. చార్మినార్లో ఎంత మంచిగా ఉంటారు, మీరు తిరగలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే తిరగలేరు. రాత్రి 12 గంటలకు మీరు పోతే మీరు సురక్షితంగా వస్తారు, మీ ఇంట్లో పరిచయం అవుతారు. మీకు వాక్ స్వతంత్రం ఉంది, మీకు మీడియా ఉంది, మీకు చట్టాలు తెలుసు, రూల్స్ తెలుసు, మీరు తిరగలేరు. సామాన్య ప్రజలు ఏ నారాయణపేటో, ఏ నారాయణఖేడో, ఏ దెడ్చర్లనో, ఏ మహబూబ్ నగరో ఒక అమ్మాయి చార్మినార్ నుండి ఆ బస్ స్టాండ్ దిగి లెఫ్ట్ మర్చిపోయి పలక్నామా మర్చిపోయి బార్కాస్ మర్చిపోయి అటు పోతే అమ్మాయి మళ్ళీ ఇంటికి వస్తుందో గ్యారెంటీ లేదు. మీకు ఎన్నో కేసులు చూపిస్తాను నేను. ఇట్లా దత్తాత్రేయ కాలనీలో ఒక డాక్టర్ ఉన్నది అమ్మాయి, ఆమె ఎవరు, యానిమల్ డాక్టర్. ఆమె చౌక్కి వెళ్ళి పిట్టలు అవన్నీ పరిశోధన చేస్తుండే, అందులో ఏమో లవ్ ఏర్పడ్డది అమ్మాయికి. 2 అన్నదమ్ములు నీకు పెళ్లి చేసుకుంటాం మా ఇంటోళ్ళు పిలిచిరు అని చెప్పి ఆ అమ్మాయిని చంపారు గొంతు కోసి. రికార్డుతో ఇస్తాను మీరు నెక్స్ట్ టైం నన్ను పిలిస్తే, రికార్డుతో సహా ఇస్తాను నేను మీకు. ఇలాంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయని నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ప్రత్యక్షంగా 4 కేసులలో నేనే ఉన్నా. ఒక అమ్మాయి కరోనా సమయంలో విరించి హాస్పిటల్లో వాళ్ళ మదర్ అడ్మిట్ ఉంటే ఈ పిల్ల నర్సు, మా మిడిల్ క్లాస్ వాళ్ళు కామన్గా జాబ్ చేసుకుంటారు. ఆ అమ్మాయి జాబ్ చేస్తూ అబ్బాయికి పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం ఏర్పడేది లవ్ దాకా పోయింది. అమ్మ ఆ 2 పిల్లలు ప్యూర్లీ మిడిల్ క్లాస్కి ఇంట్లో చిన్న రూమ్లు ఉంటారు, అలా ఫాదర్ లేడు. ఆ పిల్లని లవ్ చేసి అమ్మ ఏం చేశానంటే 2 ఇష్టపడ్డారని పెళ్లి చేసింది. తప్పేముంది, పెళ్లి చేస్తే వాడు మన మక్తా బిఎస్ మక్తా పంజగుట్టాల గవర్నర్ గారి ఆఫీస్ ముందు బస్తీలో పెట్టి అక్కడ ఉండి వదిలేసిపోయాడు 3 నెలలకు. మళ్ళీ ఆ పిల్ల వచ్చి ఇంట్లో అడిగితే ఏం చేస్తావమ్మా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో పోయి ఎత్తుకుతే ఆడు బోడబండలు ఇల్లు అంది. దాని ఇంట్లో ఆల్రెడీ ప్రత్యక్షంగా ఉంది దాని భార్య. ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది. నాంపల్లి కేసులో ఎఫ్ఐఆర్ ఇప్పుడు కూడా ఇస్తాను నేను, ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. ఇంకా కుటుంబం రోడ్డు మీద పడినట్టు, రోడ్డు మీద వెళ్ళిపోయారు వాళ్ళు. ఇట్లా ఎన్నో కేసులు ఉన్నాయి మేడం. వాళ్ళు చేస్తారు, మేము కాదు. వాళ్ళ ఇన్కమ్ మొత్తం వాళ్ళకి మస్తు టీంలు ఉంటాయి. వాళ్ళకు ఎంఐఎం టీం అనుకోండి, మస్జిద్ టీం అనుకోండి, మదర్సా టీం అనుకోండి, ఇంకేదో ఉంటాయి వాళ్ళ దగ్గర. బొచ్చడి కేసులు మేడం. అమ్మాయి బయటకు వెళ్తే కష్టం. ఇదైతే లోఫర్ మాస్ చిన్న పెద్ద చెప్తా. షారుఖ్ ఖాన్ భార్య పేరు ఏం పేరు? గౌరీ ఖాన్. ఆమీర్ ఖాన్ భార్య పేరు ఏం పేరు? కిరణ్. ఇంతకు ఇప్పుడేముంది? అంజలా ఈమె పేరు ఉంది. హిందూ. సైఫ్ అలీ ఖాన్ భార్య ఇద్దరు ఎవరు? అమృత సింగ్. ఏదో ఇప్పుడు కరీనా కపూర్ వాళ్ళది మొన్న 100 ఏళ్ళ చరిత్ర ఏదో చూపిస్తున్నారు. అందులో ఒక ముస్లిం లాగానే పోవాల్సిందే కదా. ఎంతమంది ముస్లిం హీరోలు చేసుకోవాలి? అర్బాజ్ ఖాన్ ఉన్నాడు, హిందూనే చేసుకోండు. అరే ఇది చాలా పెద్ద మా హిందువులను మొత్తం ఖతం చేసే ప్లాన్ మేడం ఇది. వాళ్ళు పై అధికారులైనా అదే, మిడిల్ అధికారులైనా అదే, రాజకీయ నాయకులైనా అదే, ఇక్కడ బస్తీలలో తిరిగేటోళ్ళైనా అదే. లాస్ట్కి వస్తే ఇప్పుడు మీరు చెప్తున్న గల్లీలల్లో హలీం సెంటర్లలో కూడా అదే. ఇప్పుడు మీరు చూడండి 6 గంటలకు ఎప్పుడన్నా మీరు ఓపెన్గా సివిల్ డ్రెస్ వేసుకొని క్యాజువల్గా హెల్మెట్ పెట్టుకొని నీట్గా బండిగా పోండి, మీకే ఎన్ని కట్లు కొడతారు చూడండి. దాన్ని రాసిస్తా, అది ఎక్స్పీరియన్స్ ఏదో నాకు తెలియదు. క్యాజువల్గా డ్రెస్ వేసుకొని పోండి. డ్రెస్ అయితే ఉన్నాయి. డ్రెస్ ఉంటే వాళ్ళకి ఏంది ఇతర మతం అమ్మాయి, ఆడ క్రిస్టియను, బీసీ, ఎస్సీ, రెడ్డి, కాపు అని కనిపేది. కోనే అప్నీ నీయే బచ్చి, ఎన్ని కట్లు కొడతారు చూడండి మేడం. వాళ్ళతోటి అభివృద్ధి సగం ఆగిపోతే ఇదే ఎంఐఎం పార్టీ వాళ్ళని ఏ రోజు కూడా చెప్పదు, అరే మీరు ఇట్లా ఎందుకు చేస్తారా నాయన, ఇది భారతదేశం మనది కదా అని. లవ్ జిహాద్ కోసం మీకు చెప్తే మీరు పిక్చర్ అయిపోతారు మేడం ఈ మీడియా ద్వారా. ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు. మీరు ఆర్టీఐ ద్వారా పోతే మీకు తెలంగాణలో ఎంతోమంది అమ్మాయిలను చూపిస్తారు. ఘోరం మేడం. వాళ్ళు మేము చేస్తామని విడ్డూరం. ఏంటి మేమన్నా చేస్తామని మాకన్నా ఏమన్నా మీరు చూపిస్తే అనుకుంటాం. మరి అదే మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాల కంటే మరి ఈ విషయాలు అయితే మరి తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఇంత రూఢిగా చెప్తున్నారు. హలీం బండ్లు ఉన్నాయి, డీడీ కట్టిరా కట్టరు. అదే గణేష్ల పండుగ వస్తే మేము డీడీ కట్టాలి 700, ఇప్పుడు 1100 అయింది.
అమ్మవారు 9 రోజులు పెట్టుకుంటాం, రోడ్డు మీద వేస్తే పర్మిషన్ కావాలి, డీడీ కట్టాలి, లారీ చేస్తే లారీ పైసలు కట్టాలి, పూజ చేస్తే కరెంట్ బిల్ కట్టాలి. మరి హలీంలో ఒక్క హోటల్కు 2 రోడ్డు మీద కడతారు, 4 డే లైట్లు కడతారు, మొత్తం లైట్లు వేస్తారు. ఎంత యూనిట్ల కరెంట్ కాలుతుంది మీరు అడగండి ఎవరైనా. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంత వచ్చింది హలీం నెలల? ఎంత ఫ్రీ. ఏంటంటే మైనారిటీలకు మేము ప్రజాప్రభుత్వం అంటది కాంగ్రెస్. అరే మీ రక్తంలోనే ఉంది ముస్లిం అని చెప్పండి డైరెక్ట్. అది మీ బ్లడ్. ఓకే. ఇంతగానో మళ్ళీ మాకంటారు బీజేపీ వస్తే మతతత్వం చేస్తుంది అంటే ఎందుకు చేస్తాం మతతత్వం? ఉత్తరప్రదేశ్లో రంజాన్ అయితలేదా? మధ్యప్రదేశ్లో అయితలేదా రంజాన్? అన్నీ ఏం లేవు మేడం. వీళ్ళు మత కల్లోవాల శిక్ష ఎప్పుడు మేమే అధికారులు ఉండాలి, మత కల్లోవాలు చేయాలి, మేమే రూలింగ్లో ఉండాలి. మా ప్రభుత్వంలో ఏడేడు ఉన్నాయి, నన్ను నేనేమో చూపించాను. ఏం కావు మా దగ్గర. మేం భారతదేశం, దేశం, ధర్మం, తర్వాత సెల్ఫ్ లాస్ట్ అని ఉంటుంది. మంచి వ్యవస్థ ఇస్తామనే కోరిక మేడం, అంతకుమించి ఏం లేదు మా దగ్గర. ఏ కార్యకర్త ఎంత పోయి ఇట్లనే ఉంటుంది మా దగ్గర. మా కేంద్ర మంత్రి గారు ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ కిషన్ రెడ్డి గారు ఇట్నే ఉంటాడు, ఇట్నే ఉంటాడు ఆయన. అయిపోయిందమ్మా అని వెళ్ళిపోతాడు ఆయన. సంజయ్ అన్న గారిని కూడా తీసుకుంటాం, అయిపోయిందా అంతే అంటాడు. కానీ మాది అంతే మేడం, ఇంకా మేము చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి మా. అవును. కాబట్టి ఇప్పుడిప్పుడు రాష్ట్రంలో, దేశంలో కూడా మన బీజేపీ అనేది పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజలు నమ్ముతున్నారు, అలాగే వారి విశ్వాసాన్ని కూడా మీరు నివృత్తి చేస్తున్నారు కాబట్టి, ఆ దిశగా వెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మీకు మద్దతు ఇస్తున్నారు. రైట్. ప్రజలు ఆలోచించారు మేడం, ఇన్ని రోజులు ఆలోచించలే. ప్రజలు క్షుణ్యంగా చూస్తారు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళు ఏం చేస్తారు. గత 60 ఏళ్ళు పాలించి దేశాన్ని ఎక్కడ తీసుకుపోయారు, వీళ్ళు దేశాన్ని ఏ విధంగా ముందుకు చూపిస్తున్నారు, జనాలు క్షుణ్యంగా చూస్తున్నారు. కాబట్టి మేము 19 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ 3 రాష్ట్రాలు ఉంది. నెక్స్ట్ పోయేది కర్ణాటక, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ పోతుంది, ఇంకా వచ్చే తెలంగాణ. కాంగ్రెస్ ముక్త్ భారత్ అయితే చేస్తాం మేము, గ్యారెంటీ. ప్రతి కార్యకర్తకు ఉంది, మాకైతే కాంగ్రెస్ ముక్త్ భారత్. మీకే కాదు ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడింది కాబట్టి మీరు ఇన్ని స్థానాలు మీరు కైవసం చేసుకోగలిగారు. అయితే అంబేద్కర్, ఇప్పటి వరకు మీరు చాలా విషయాల మీద భావోద్వేగంగా మాట్లాడారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి స్వప్రయోజనాల్ని చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ పక్కన పెడితే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో మీరు ఎన్ని స్థానాలని కైవసం చేసుకోబోతున్నారు? ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ అంశాల మీద ప్రజలకి మేలు చేసే దిశగా వెళ్ళబోతున్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ప్రభుత్వానికి ఎన్నైతే సీట్లు కావాలో అన్నైతే గెలుచుకుంటాం మేడం. మేము ఖచ్చితంగా ఇచ్చి రూలింగ్లోకి వచ్చినామంటే మీరు అనొచ్చు, అప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటుతామంటారు, మ్యాజిక్ ఫిగర్ కాడ ఆగింది అంటారు. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, ఏర్పాటు చేస్తాం. ఇంకా ముందుకెళ్ళడం అంటే దాన్ని బట్టి మాకు డబుల్ ఇంజన్ సర్కార్ అని మాకు ఒక బ్రాండ్ పడింది. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో ఏమేమి లేవో కేంద్రంతో చర్చించుకొని మాట్లాడుకొని మా నాయకత్వం ఇక్కడ అభివృద్ధి చేస్తాం. అంటే కేంద్రంతో చర్చించుకున్న అంటే మళ్ళీ తర్వాత వచ్చేది కూడా మళ్ళీ బీజేపీ ప్రధానమంత్రి మోడీయే మనకి ప్రధానమంత్రిగా ఉంటారంటారా? అప్పుడు కూడా ఉంటారు. 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఖతమవుతున్నప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు మనం ఉన్న 29 రాష్ట్రాలలో ఎన్ని ఎంపీ సీట్లు గెలవగలుగుతారు? వాళ్ళు ఇండియాని ఒక కూటమి పెట్టుకున్నారు, ఇండియా కూటమి. ఆ కూటమిలో ఎన్ని పార్టీలు వేయాలా? ఒక పార్టీ కూడా సరిగా లేదు. అట్లాంటప్పుడు మా పార్టీ వాళ్ళకే సరిగ్గా కుదరనటువంటి పరిస్థితి. ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళా ప్రభుత్వం మాదే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో మేము ప్రభుత్వంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్గా ప్రజలు అనుగుణంగా ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయో, తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. మేము వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా అయితే అభివృద్ధి ఉండి 2వ, 3వసారి అధికారం ఎట్లా ఉంటున్నామో అట్లనే తెలంగాణలో కూడా చూపిస్తాం. ఎందుకంటే తెలంగాణలో చరిత్ర అంటే రజాకార్ల జమానా నుంచి వచ్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చి ఇది కాదు నాయన, మనం సువిశాలంగా ఉండాలంటే దాన్ని నీటిగా ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని ఈ విధంగా నడిపించి అప్పులకు పోకుండా చేస్తాం. యూపీ ఎగ్జాంపుల్ మేడం, అన్నిటికీ అక్కడ బడ్జెట్ మిగులు ఉంది. ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఈ కుంభమేళ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా అంటే అది అభివృద్ధి పథమే కదా. అంతే, దేనికి దానికి స్కీమ్లు తెచ్చి పబ్లిక్ను ఎంకరేజ్మెంట్ చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, అక్కడ ప్రధానమంత్రి సపోర్ట్గా ఉండు, ఇక్కడ మా రాష్ట్రం సపోర్ట్ ఉంటే తెలంగాణ అభివృద్ధి చేసి చూపిస్తాం. వీళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నైతే మిస్టేక్ చేసినా మేము చేయం. ప్రజలకు జవాబుదారి, మేము చెప్తాం, చేస్తామని చెప్తాం, చెప్పిందే చేస్తారు. ఇంకా తెలంగాణకి ఇంకేం ఎక్కువ కావాలి?
స్టూడెంట్స్కి ఏం కావాలి, మధ్యతరగతులకు ఏం కావాలి, తెలంగాణ అభివృద్ధి ఏం కావాలి, బయటకు వెళ్ళి ఎన్ని కంపెనీలు తేవాలి, ఇవన్నీ తెచ్చి చూపిస్తాం. రైట్. సో ఇన్ని హామీలతో ముందుకెళ్తున్న మీరు ఇప్పుడు హామీలు ఇవ్వలేం మేడం మేము. అవును, కావాల్సినవి మా పార్టీ ఇంటలెక్చువల్స్ పెద్దలు అన్నీ ప్రభుత్వానికి ఏమేమి కావాలో అవి ముందు పెట్టి అధికారం తెస్తాం, దాని తర్వాత అమలు చేసి చూపిస్తాం. ఓకే. ఈ కాంగ్రెస్ సర్కార్ లాగా తప్పుడు హామీలు ఇచ్చి చేయకుండా ప్రజలను మోసం చేసే అవకాశం లేదని మీరు చెప్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు చెప్పుకోనికి ఎగ్జాంపుల్ ఉంది. కర్ణాటక ఉంది, అవును. హిమాచల్ ఉంది, అక్కడ ఇంతకుముందు పంజాబ్ ఉండే, ఇప్పుడు స్పెషల్ తెలంగాణ ఉంది. మేము ఈడ కూడా అబద్ధాలు చెప్పలేము, ఏమైతే ఇస్తున్నాం ఈడ కూడా అదే అమలు చేస్తాం. ఓకే. వాళ్ళకి అబద్ధాలు చెప్పడానికే వెన్నబెట్టిన విద్య. ఇప్పుడు చూడండి మేడం, రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే 3 రోజుల తర్వాత వేరే మంత్రి మాట్లాడుతాడు. అబ్జర్వ్ చేయండి మీరు. అంటే అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అని నేను వేరే రాష్ట్రానికి పోయినా అనుకుందాం, నేనే ఒక బీజేపీగా, తుమారా ముఖ్యమంత్రి కోనే అంటే మేము గర్వంగా చెప్తాం మా రేవంత్ రెడ్డి అని చెప్తాం. అంటే ఏదైనా మా మంత్రి అంటాం. అప్పుడు మా గర్వం ఏముంటుంది? ఏమైనా మంచి చేస్తే ఏదైనా ఉండని వేరే రాష్ట్రంలో ఏమైనా, కానీ అట్లా చెప్పుకోనికి దిశ లేదుగా వీళ్ళ దగ్గర. మా మంచి చేస్తేనే కదా మేడం. అలాగే అబద్ధాలు చెప్తారు కానీ వెన్నబెట్టినది మేము అంటే చెప్పుకోమాడ పోయినాక కూడా బయట రాష్ట్రంలో हमारा मंत्री तो मुख्यमंत्री रेवंत రెడ్డి జీ అంటారు. గతంలో కేసీఆర్ ఉన్నా కూడా నేను ఒక మధ్యప్రదేశ్కి ఒక ప్రోగ్రామ్ పోతే కాన్ సే ఆయతా కేసీఆర్ మన ముఖ్యమంత్రి అంటారు. ఎందుకంటాం? ఇది మన ఇల్లు సమస్య, మన రాష్ట్రం సమస్య, పక్కింటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అబద్ధాలు చెప్తుంది కాబట్టి ఆడ పోయినాక క్యా బై చేయగలరా మస్తు తిరగదంటే అప్పుడు ఆటోమేటిక్ చెప్తాం మనం, ఏ నై బై నైకర్రావు నేను పూరి జూటే పోతా అంటారు. వాళ్ళు అడిగే వరకు మనకు చెప్పకూడదు అంతే. ఎస్, రైట్. అంబేద్కర్ గారు మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. చాలా విషయాలు మాతో పాటు ఇప్పటివరకు పంచుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా ప్రజల తరపున మీ గొంతును వినిపిస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి తర్వాత వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని మేము ప్రైమ్9 ఛానల్ తరపు నుండి, ప్రజల తరపు నుండి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్, రైట్. సో చూసారు కదండి, స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా నివృత్తి అవ్వాలని చెప్పి ముందు ముందు కూడా మంచి మంచి లక్ష్యాలతో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడడానికి కృషి చేయాలని మనం అంతా కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్9.